ఈ మధ్య కాలంలో చాలా ఒక ట్రెండింగ్లో ఉన్న ప్రొసీజర్ గురించి డిస్కస్ చేస్తాను. మీరు చూసి ఉంటారు, చాలామంది వెయిట్ లాస్ రకరకాల మెథడ్స్ వల్ల, డైట్ కంట్రోల్ కానీ, లేదంటే ఇంజెక్షన్స్ ద్వారా, లేదంటే సర్జరీస్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు. దాంతోపాటు ఏజింగ్ వల్ల బాడీలో వాల్యూమ్ లూజ్ అవుతుంది. దీంతోనే మనకు బాడీలో బ్రెస్ట్ దగ్గర ఉమెన్లో అయితే, తర్వాత బటక్స్ దగ్గర వాల్యూమ్ లాస్ అవుతుంది. కొంతమందికి కాఫ్స్ దగ్గర ప్లస్ హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద రింకిల్స్ కనపడి ఏజింగ్ సైన్స్ క్లియర్గా తెలుస్తుంటాయి. స్పెషల్గా ఈ వెయిట్ లాస్ తర్వాత ప్లస్ 40 years తర్వాత దాటిన తర్వాత ఈ కామన్గా మనకు బాడీలో జరిగే ఫినామినా ఇది. దీనికి సింపుల్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ లో బాడీ ఫిల్లర్స్ అనేది మీరు వినే ఉంటారు. ఈ బాడీ ఫిల్లర్స్ ఏంటంటే రెగ్యులర్ ఫిల్లర్స్, మనం ఫేస్ లో వాడే ఫిల్లర్స్ కి దీనికి సేమ్ కాంపోనెంట్ హైలోరిక్ యాసిడ్ ఉంటుంది. బట్ క్రాస్ లింకేజ్ అంటే థిక్నెస్ అనేది కొంచెము ఈజీగా ఉంటుంది, బాడీ ఫిల్లర్స్ లో తక్కువ ఉంటుంది. సో లార్జర్ ఏరియాస్ ని మనం ఫిల్ చేయడానికి వాడతాం. కామన్ గా ఎక్కడెక్కడ వాడతాం బాడీ ఫిల్లర్స్ ని? ఫస్ట్ బ్రెస్ట్ లో, ఎవరికైతే ఇంప్లాంట్స్ వద్దు లేదంటే బాడీలో ఫ్యాట్ లేదు అన్న ఈ 2 ఇండికేషన్స్ లో మనం థర్డ్ ఆప్షన్ మనం బాడీ ఫిల్లర్ ని వాడతాం. తర్వాత కొంతమందికి బటక్స్ అనేది, కొంతమందికి జెనెటికల్ గా డెంట్స్ ఉంటాయి, సెల్యులైట్ ఉంటుంది, డాట్స్ గా ఉంటుంది, ఆ రౌండ్ షేప్ ఉండదు. వాళ్ళలో కూడా ఈ బాడీ ఫిల్లర్స్ ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్గా మనకు వర్క్ చేస్తాయి. మనకు ఒక 20-30 minutes ప్రొసీజర్లోనే మనం ఆ ఏరియాలో మనం ఎంత వాల్యూమ్, వాళ్ళ బాడీ వెయిట్ తగ్గట్టుగా మనం వాల్యూమైజ్ చేయగలుగుతాం. తర్వాత ఇది కాఫ్స్లో కూడా, కొంతమందికి కాఫ్స్లో కూడా వాల్యూమ్ లేకపోతే మనం బాడీ ఫిల్ చేసుకోవచ్చు బాడీ ఫిల్లర్స్ అని. తర్వాత హ్యాండ్స్ మీద, తర్వాత లెగ్స్ మీద ఎక్కడైతే ఏజింగ్ సైన్స్ కనపడుతున్నాయో ఆ టెండన్స్, వెజల్స్ కనపడే దగ్గర కూడా మనం ఈ ఫిల్లర్స్తోని మనం కవర్ చేసుకోవచ్చు. ఈ బాడీ ఫిల్లర్స్ స్పెసిఫిక్గా కాంట్రా ఇండికేషన్స్ ఏం లేవు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ జనరల్గా మనం డిస్కస్ చేసినట్టు ఏజింగ్ సైన్స్ని ఆపడానికి, లేదంటే వెయిట్ లాస్ అయిన తర్వాత ఆ చర్మం రింకిల్స్ అవుతుంది కాబట్టి ఐ కనపడకుండా చేయడానికి ఇవి ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్ మనకి. ఇది త్వరగా అయిపోతుంది, బట్ దీనికి లైఫ్ స్పాన్ ఉంటుంది. యూజువల్గా 1 year నుంచి 2 to 3 years వరకు ఎగ్జిస్టెన్స్ ఉంటాయి. తగ్గిన తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు. బట్ ఏదైనా బాడీ ఫిల్లర్స్ ఒక్కటే కాదు, దాంతోపాటు వాళ్ళకి గుడ్ న్యూట్రిషను, కొలాజన్ సప్లిమెంట్స్, తర్వాత omega-3 సప్లిమెంట్స్, ఇవన్నీ కనుక కరెక్ట్గా ఇస్తే ఏజింగ్ సైన్స్ని రెస్ట్ ఆఫ్ ద బాడీలో కూడా ఏజింగ్ సైన్స్ మనం స్లో డౌన్ చేయడంతో పాటు ఎస్థెటిక్ మనం చేసిన కరెక్షన్స్ కూడా మనకు కరెక్ట్గా కనపడతాయి. సో మీకు ఇలాంటి ఏజ్తో వచ్చే సమస్యలు, డెంట్స్, బాడీలో ఉండే కొన్ని రకాల ముడతలు లాంటి అన్నిటికీ కూడా, ఇలాంటి కూడా మీరు ఇలాంటి సొల్యూషన్స్ కావాలంటే మీరు నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ కానీ, లేదంటే ఈ బాడీ ఫిల్లర్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మేము చేస్తే, మీకు ఈ పర్టికులర్ ప్రొసీజర్ మీకు సూట్ అవుతుందా, మీకు చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఎంత వాల్యూమ్ అవసరం అవుతుంది మీ పర్టికులర్ బాడీ కండిషన్లో, లేదు మీకు ఆల్టర్నేటివ్గా బాడీ ఫిల్లర్స్ వద్దు అనుకుంటే మీ ఓన్ బాడీ ఫ్యాట్ ఉంటే కూడా మన బాడీ ఫ్యాట్ని కూడా మనం ఫిల్లర్ లాగా వాడుకుంటాం. ఎవరికైతే ఫ్యాట్ లేదో వాళ్ళల్లో ఈ బాడీ ఫిల్లర్స్ అనేది ఎక్సలెంట్ మనకు ఫిల్ చేయడానికి ఉండే చాయిస్ మనకు.